మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఇలానే నిమ్మకాయ పులిహోర చేసేది. మాకు లంచ్ బాక్సెస్‌లోకి ఇస్తే మా ఫ్రెండ్స్ అందరూ భలేగా చేశారు. ఈ పులిహోరలో క్యారెట్ కూడా వేస్తారా అని అడిగేవాళ్ళు. ముందుగా రైస్ కుక్ చేసుకున్నాక అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ అండ్ మనం ఎంతైతే క్వాంటిటీ అనుకున్నామో అందులో హాఫ్ కరివేపాకు ఈ స్టీమ్డ్ రైస్‌లోకి వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని గ్రౌండ్ నట్స్, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం పసుపు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన తాలింపు మొత్తం రైస్లో మిక్స్ చేసుకోవాలి. నేను 1 అవర్ ముందు ఈ నిమ్మరసంలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి ఉంచాను. అది కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్కి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పులుపు సరిపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నాకే కాదు, ఈ పులిహోర తిన్నవాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ మా అమ్మ చేస్తే పులిహోర చాలా నచ్చుతుంది. ఇలా గ్రేటెడ్ క్యారెట్ బదులు బీట్రూట్ కూడా వేస్తారని విన్నాను, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ అది ఇంకా మంచి కాంబినేషన్ కదా, ఐరన్ అండ్ విటమిన్ సి. ఈసారి ట్రై చేయాలి.